హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నేను అలా నడుచుకుంటూ వస్తే ఇక్కడ మాకు ఇంటికి దగ్గరలో ఇందిరా పార్క్ ఉందన్నమాట. సో ఇందిరా పార్క్లోకి వచ్చాను. అండ్ ఇందిరా పార్క్లో చెట్లు అవన్నీ క్లైమేట్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే కదా. సో ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ నేను నా గురించి కొన్ని విషయాలు అండ్ యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేస్తామని చెప్పాలనుకుంటున్నాను. సో నా మాటలు వింటూ సో చుట్టుపక్కల ఉన్న నేచర్ని ఎంజాయ్ చేస్తూ మనం ముందుకెళ్దాం. ఎప్పుడో ఛానల్ స్టార్ట్ చేయాలి, యాక్చువల్లీ అది చాలా లేట్ అయిపోయింది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి. అండ్ నేను ఛానల్స్ లేట్గా స్టార్ట్ చేసినా సరే మీరు ఆదరిస్తారు అన్న నమ్మకంతో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అండ్ మన ఛానల్లో ముఖ్యంగా ఆరోగ్య రహస్యాలు, అలాగే బ్యూటీ టిప్స్, హెల్త్కి సంబంధించినవి, అండ్ నేను ఎక్కడికన్నా నేను ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్తే అది సరికొత్తగా మీకు చూపించడం, ఇలాంటివన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి. సో మీకు అన్ని కంటెంట్ అంతా మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. ఆ విధంగానే నేను వీడియోస్ అన్నీ కూడా నేను పోస్ట్ చేస్తాను. సో తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోస్ని నేను పోస్ట్ చేస్తాను. అండ్ ఇందిరా పార్క్ అంతా కూడా మొత్తం చాలామందికి తెలుసు, రామకృష్ణ మఠ్, హైదరాబాద్లో రామకృష్ణ మఠ్ ఆపోజిట్లో ఉంటుంది ఇందిరా పార్క్. అండ్ మొత్తం కూడా గ్రీనరీ అన్నమాట. మార్నింగ్ టైంలో ఇక్కడ యోగా నేర్పిస్తారు. మార్నింగ్ 5కి స్టార్ట్ అవుతుంది. ఫ్రీగా, మనకి డబ్బులు తీసుకోరు. ఇక్కడ మొత్తం కూడా నేను 1 year వరకు వచ్చాను ఇక్కడ యోగా నేర్చుకోవడానికి. మరి తర్వాత నాకు అర్లీ మార్నింగ్ షిఫ్ట్స్ వేయడం వల్ల నేను రాలేకపోయాను. 16 years నుంచి నేను మీడియాలో ఉన్నాను నేను. అండ్ ఇప్పటికీ స్టిల్ కంటిన్యూ అవుతున్నాను యాంకర్గా. సో ఫైనల్గా ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకున్నాను, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అండ్ ఇంకంతా మీ బ్లెస్సింగ్సే. ఇంకా అండ్ మార్నింగ్ చూసినట్లయితే కనుక మనకి ఇక్కడ కంప్లీట్గా 5 o'clockకి, 6 o'clockకి అండ్ 7 o'clockకి ఇక్కడ యోగా నేర్పిస్తారు. అండ్ ఈవినింగ్ టైంలో ఉందా లేదా అనేది నాకు తెలియదు, ఒకసారి కనుక్కోవాలి నేను. ఎందుకంటే ఈవినింగ్ కుదురుతుంది కాబట్టి ఈవినింగ్ రావడానికి ఒకసారి ట్రై చేయాలి. ఒకవేళ ఉంటే కనుక రావచ్చు. మీకు ఫిష్ పాండ్ చూపించాలా? ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం ఈ చెరువులో అన్ని చేపలే ఉంటాయండి. వెరైటీ చేపలు ఉంటాయి మనకి ఇక్కడ. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. ఇప్పుడు చాలా చిన్న చేపలే కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ గతంలో అయితే మాకు చాలా పెద్ద చేపలను చూశాను నేను ఇందులో. సో మేబీ ఇప్పుడేమన్నా వస్తున్నాయేమో. చిన్న పిల్లలు ఉన్నాయి అన్నమాట. అండ్ దూరంగా చూస్తున్నారు కదా, అక్కడ ఒక ఫౌంటైన్ కూడా ఉంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మొత్తం కూడా బోట్స్ కూడా ఉన్నాయి అక్కడ. సాయంత్రం టైంలో ఆ బోట్స్లో చక్కగా అక్కడ ఎంజాయ్ చేయొచ్చు, నేచర్ని చూసుకుంటూ అలా చెరువులో వెళ్తూ ఉంటే బోట్స్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇలా చాలామంది కూడా ఈ అనుభూతిని పొందే ఉంటారు. బోట్స్లో షికార్కి వెళ్తే ఎంత హాయిగా ఉంటుందో మీ అందరికీ తెలిసిన విషయమే. ఇందిరా పార్క్లో మనకి మరొక అందమైన ప్లేసు గులాబీ తోట. ఎంత బ్యూటిఫుల్గా, ఎంత అందంగా ఉంటుందంటే గులాబీ తోట. అన్ని రకాల పూలను ఇక్కడ పెడతారు. అండ్ అంతేకాకుండా ఎన్ని కలర్స్ ఉంటాయంటే ఇక్కడ, అన్ని కలర్స్ అంటే ఇన్ని గులాబీ పూల కలర్స్ ఇన్ని ఉన్నాయా అని చెప్పేసి మనకి ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది. కాకపోతే ఇప్పుడు ప్రెజెంట్ మనకి అక్కడక్కడే కనిపిస్తున్నాయి పువ్వులు, మొత్తం కూడా రాలేదు. ఒక్కొక్కసారి అయితే మొత్తం తోట అంతా అలా ఫ్లవర్స్ వస్తే చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. అండ్ మీకు కూడా ఈ ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది. సో ఇందిరా పార్కుకి వచ్చి మీరు ఈ గులాబీ తోటను చూసిన ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది. నాకు కూడా చాలాసార్లు నేను చూశాను ఇందిరా పార్కులో ఈ గులాబీ తోట. అబ్బాయి ఎంత అందంగా ఉందో అనిపిస్తుంది. చూస్తున్నారు కదా మనీ ప్లాంట్. అసలు నేను ఎలా ఉంది అంటే కరిటాకు సైజ్ అంత ఉంది ఆకు. మామూలుగా మన ఇళ్లలో మనీ ప్లాంట్ ఉంటుంది చాలా చిన్న సైజు. ఇది భూమిలో వేయడం వల్ల ఏమో కానీ
అసలు ఎంత పెద్ద చెట్టు అయిందండి. మొత్తం చెట్టుని పాకేసుకుంటూ చిటారు కొమ్మకి వెళ్ళిపోయింది మొత్తం కూడా. అండ్ దీని ఆకు సైజు కూడా ఒక ఇస్తరాకు, ఒక మనిషి భోజనం కూడా చేయొచ్చు అనమాట, అంత పెద్దగా ఉంది. అసలు చూస్తే నేనే షాక్ అయిపోయాను. అండ్ ఇక్కడ ఓపెన్ జిమ్ కూడా ఉందండి, మీరు చూడొచ్చు సైడ్కి. మొత్తం కూడా ఇక్కడ వాకింగ్ చేసేసి యోగా చేసినా కూడా, అండ్ ఓపెన్ జిమ్ కూడా, మనకి జిమ్కి మళ్ళీ సపరేట్గా మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇక్కడే ఓపెన్ జిమ్ ఉంటుంది మొత్తం కూడా. అన్నీ కూడా అందరూ ఇక్కడ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి వర్కౌట్స్ చేస్తారు. అండ్ మనకి మామూలుగానే ఒక అరగంట సేపు మనం వాకింగ్ చేస్తేనే ఎంత ఆ రోజు అంతా చాలా ఉత్సాహంగా ఉంటాము, మన వర్క్ అంతా కూడా చాలా ఉత్సాహంగా చేసుకుంటాం. అండ్ ఇక మొత్తం కూడా ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఇలా వర్కౌట్స్ చేసుకుంటే ఇంకా ఆ రోజంతా ఎలా ఉంటుందో నేను చెప్పాల్సిన అవసరమే లేదు. సో ఆ రోజంతా మనం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాం అన్నమాట. కళ్ళు చెదిరే ప్రకృతి సోయగాలు, పసుపు వర్ణం అద్దుకున్న పూల తోటలు, ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు అందాలు ఇందిరా పార్కు సొంతం. ప్రకృతి రమణీయతతో మంత్రముగ్ధుల్ని చేస్తుంది. నేచర్ని ఇష్టపడే వాళ్లకు ఈ పార్కు తప్పకుండా నచ్చుతుంది. పచ్చని చెట్లు, పక్షుల కిలకిల రావాలు, పచ్చిక బయళ్ళు, ఎంత అందమైన ప్రదేశం కదా. ప్రకృతి అందాన్ని ఎంత వర్ణించినా తక్కువే, అంత అందంగా ఉంది ఇందిరా పార్క్. అందులోనూ తొలకరి వర్షం పడుతుంది కదా, ఇక ఆ అందాన్ని ఇంకా వర్ణించడం చాలా అంటే చాలా తక్కువనే చెప్పాలి. చిన్నప్పుడు మేము ఒకసారి మా కజిన్ బ్రదర్ మొత్తం హైదరాబాద్లో ఉన్న మెయిన్ ప్లేసెస్ అన్ని కూడా తిప్పుతున్నారు అనమాట. నన్ను మా తమ్ముని గోల్కొండ, సాండీ టెంపుల్, ఇందిరా పార్క్ కూడా తీసుకొని వచ్చాం. మొత్తం ఇంకా తిరుగుతున్నాం మేము. మొత్తం ప్లేసెస్ అన్నీ చూపిస్తున్నారు ఇందిరా పార్క్. చూపిస్తుంటే చెట్ల దగ్గర, అక్కడక్కడ పొలం దగ్గర, చెట్ల దగ్గర లవర్స్ కూర్చొని ఉంటే ఆయన సీరియస్గా కొంచెం దూరం కొంచెం వాళ్ళకి దూరంగా అనమాట తీసుకొని అక్కడ ఇలా ఎప్పుడైనా కనుక మీరు పార్కుల్లో కనిపించారంటే మీ తోడు తీస్తా అని చెప్పేసి అన్నారు అనమాట. నాకు ఇంద్ర పార్క్ ఎప్పుడు వచ్చినా సరే నాకు ఆ ఇన్సిడెంట్స్ కంపల్సరీగా గుర్తొస్తుంది నాకు. ఆకులు పువ్వులు తెంపకూడదు, ఫైన్ వేస్తారనమాట. జస్ట్ నేచర్ని ఎంజాయ్ చేయాలి అంతే. ఇందిరా పార్కులోకి రాగానే నాకు ఊడల మరి కనిపించింది. నాకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఆ ఊడల్ని పట్టుకొని మనం ఉయ్యాలలాగా ఊగుతూ ఉంటాం కదా, ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో. ఇందిరా పార్క్ కేవలం పెద్దవాళ్ళకి మాత్రమే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు నేచర్ని చూసుకుంటూ అని అనుకుంటున్నారా? కానే కాదండి, పిల్లలు కూడా ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా నేను ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నానో. ఇది పిల్లలది ఉయ్యాల అండ్ పెద్దవాళ్ళది కాదు, నేను మాత్రం ఊగుతున్నాను ఖాళీగా ఉందని చెప్పి. అండ్ చిన్నపిల్లలు కూడా ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ పిల్లలకు వచ్చి చిన్న పార్క్ అయితే రెడీ చేశారు పిల్లల కోసం సపరేట్గా ఇక్కడ. అండ్ మనం పిల్లల్ని తీసుకొచ్చి అలాగే పెద్దవాళ్ళతో కూడా ఇందిరా పార్క్లో హ్యాపీగా మొత్తం కూడా టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ ఎంతసేపు అంటే అంతసేపు. స్టార్టింగ్లో ఒక 10 రూపీస్ టికెట్ ఉంటుందన్నమాట. సో ఒక టికెట్ తీసుకుంటే మొత్తం అందరినీ లోపలికి అలౌ చేస్తారు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఎందుకంటే నేచర్ని ఇష్టపడే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో నచ్చుతుంది. ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా నాకు ఫాలోవర్స్ బాగా పెరిగితే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ నేను పోస్ట్ చేయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.